హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఇప్పుడు టు డిఎస్సి పెట్టబోతున్నారు. సో చాలామంది అప్లై కూడా చేశారు డిఎస్సికి. సో చాలామంది ఫీజులు కట్టి ఇంట్లో కూర్చున్నారు. రీసెంట్గా ఎలక్షన్ టైంలో చదవలేరు, పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి ఎలక్షన్లలో ఉన్నారు. సో ఈరోజు మనం ఏంటంటే టీఎస్డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమేం సబ్జెక్ట్ ఉంటుంది ఏంది అనేది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ వరకు మీకు ఎగ్జామ్ పెట్టవచ్చు, మనకు ఎగ్జామ్స్ పెట్టవచ్చు, చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి సో మనం అంతవరకు అంతలోపు మనం ఆ టైంని యూజ్ చేసుకొని మనం ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కొత్త వారి కోసం. ఎస్పెషల్లీ నేను ఫస్ట్ నుంచి ఎవరైతే చదవలేదో ఇప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ విషయానికి వచ్చినట్టయితే మనము ఫస్ట్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్. జనరల్ నాలెడ్జ్ మనం ఇంటర్నేషనల్లో లెవెల్లో రావచ్చు, స్టేట్ లెవెల్లో రావచ్చు. సో అందుకే చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. ఎలా చదువుకోవాలి మీరు డైలీ. నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ అందరు డైలీ 1 అవర్ ఒక సబ్జెక్టు కంపల్సరీ చదవండి. మంచిగా చదవండి, నీట్గా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా అర్థమయ్యేట ఒక్క పేపర్ అయినా సరే 1 అవర్లో మీరు ఒక్క పేపర్ చదివినా అది కరెక్ట్ మీకు అందులో ఉన్న పాయింట్స్ అనేది గుర్తుండేలా చదవాలి. సో ఫస్ట్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్. ఇదేంటి లాస్ట్కి చదవండి మీరు జనరల్ నాలెడ్జ్. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ఈ విద్యా దృక్పథాలు అనేది కూడా మీరు లాస్ట్కు చదవండి. ఫస్ట్ అయితే మీరు సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. కంటెంట్స్ కానీ ఇవి ఫస్ట్ మీరు ఈ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అవి చదవండి. లేదు మా దగ్గర టెక్స్ట్ బుక్స్ అవైలబుల్ లేదంటే నేను ఈ ఛానల్లో వీడియోస్ చేస్తున్నాను. సో అన్ని క్లాసెస్ నుంచి పాయింట్స్ అందేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము డైలీ 1 అవర్ అయితే చదువుకుందాము. సో దీనికోసము